హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజైతే ఏం రెసిపీ చేస్తున్నానంటే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది, కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిందా ఒకసారి చెక్ చేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కింది కదా. 1/2 kg కాకరకాయలు ఇవి సన్నగా పొడుగుగా తరిగిన నేను మంచిగా ఫ్రై అవుతాయి. ఈ ఆయిల్లో 1/2 టీ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎందుకు యాడ్ చేసినామంటే ముక్కకి ఉప్పు పడుతుంది. ఇంకొకటి తొందరగా మంచిగా ఫ్రై అవుతాయి. ఈ కాకరకాయలు మంచిగా ఫ్రై అవుతేనే 1 వీక్ వరకైనా ఉంటుంది ఫ్రై. అదే ముక్క సరిగా వేయకపోయింది అనుకో నిలువ ఉండదు. 1 వీక్ అయినా నిలువ ఉంటుంది. ఇవన్నీ మంచి ఫ్రై అయినాయి కదా, ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఫ్రై అయ్యేలోపు మనం కొద్దిగా జీలకర్ర, 2 పెద్ద వెల్లిపాయలు. కాకరకాయలు అన్నీ ఫ్రై అయితే అయినాయి. నేను ఫ్రై చేసిన కాకరకాయలు పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా, ఫ్రై చేసిన ఆయిల్లోనే కొంచెం ఆవాలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఆనియన్స్. నేను పెద్ద ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను. ఇవి సన్నగా పొడవుగా కడిగాను. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చేదు రాదు, ఓకేనా. ఇవన్నీ ఫ్రై కావాలి మంచిగా. ఆనియన్స్ ఫ్రై కావాలి కదా, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తొందరగా ఫ్రై అవుతాయి మంచిగా. ఆనియన్స్ కూడా మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే ఫ్రై ఎక్కువ రోజులు ఉంటుందని చెప్పాను కదా. కాకరకాయ ఆనియన్స్ మంచిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే 1 వీక్ అయినా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం టైం ప్రాసెస్ ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాకరకాయలను కూడా ఇందులో వేసుకుందాము. నేను కాకరకాయలకి పైన పొట్టు, లోపట గింజలు ఇవేమీ తీయలేదు. శుభ్రంగా కడిగి అలాగే కట్ చేసుకున్నాను. చేదు ఉంటుంది అని అయితే డౌట్ ఉండక్కర్లేదు, బాగుంటుంది. మనము సాల్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాము. కాకరకాయలు ఫస్ట్ స్టార్టింగ్లో ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా వేసాం కదా, చూసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. కారము, ఇది పట్టించిన కారం కాబట్టి కారం ఎక్కువనే ఉంటుంది. ఇంకా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక 4 స్పూన్లు నేను కారం యాడ్ చేసి, ఒక 1/2 టీ స్పూను ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూను జీలకర్ర మెంతుల పొడి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా కాకరకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు ఈ కాకరకాయ నూనె కనిపిస్తలే కదా, ఒక డబ్బాలో తీసి పెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఆయిల్ అంతా బయటకు వస్తుంది. చాలా బాగుంటుంది. స్మెల్ చూస్తుంటేనైతే నాకైతే తినాలనిపిస్తుంది. అందుకనే కొద్దిగా అన్నం పెట్టుకొని తింటున్నాను. కొద్దిగా కాకరకాయ వేసుకున్నాను కదా, అన్నం మొత్తానికి సరిపోతుంది తెలుసా. చూసిరా, కొద్దిగా నెయ్యి వేసుకుంటే సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. కారం, ఉప్పు అన్నీ మంచిగా సరిపోయినాయి. ఇవి మంచిగా ఫ్రై అయినాయి కదా కాకరకాయలు. ఈరోజు కరకర అంటున్నాయి, రేపైతే కొద్దిగా మెత్తబడతాయి కానీ
చాలా బాగుంది.